పార్టీలకు కూడా వెళ్ళే అవకాశం లేకుండా పోయింది వారికి. పైగా కేసులను ఎదుర్కొంటున్నారు. అంటే రోడ్డు మీద నిలబెట్టారు వారిని. ఇవాళ వారు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఆయన దగ్గరే పనిచేసేలా చేశారు. ఇదొక వ్యూహంలో భాగంగానే కనిపిస్తూ ఉంది కదా. కానీ అందుకని నాయకులు ఎలా వ్యవహరించాలి అనే దానికి కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. కానీ దీని మీద మీరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి, ఏవిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశ రాజకీయాలకి సూటబుల్ అయినటువంటి వ్యక్తి కాదు. అతను పొరపాటున రాజశేఖర రెడ్డి కుమారుడుగా ఒక ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. అది బాధాకరమైనటువంటి విషయం. అతని ప్రవర్తన, అతని మాటలు, అతని చేతలు చూస్తుంటే వీరప్పన్ని మించిపోయేలా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఓ పార్టీ నాయకుడిగా అతను మాట్లాడలా. అప్పుడు కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పడేయాలా, బంగాళాఖాతంలో కలపాలా, బట్టలు ఉడదీసి కొట్టాలని చెప్పి 2017-18 ఆ ప్రాంతాల్లో మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసు కట్టచ్చు, ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని చెప్పాడని ఆ రోజే కేసు కట్టచ్చు. తర్వాత వివేకానంద రెడ్డిని చంపించి చంద్రబాబు నాయుడే చంపించాడని చెప్పి చేతిలో కత్తి పెట్టి సాక్షుల పెద్ద ఫోటో వేశాడు. అప్పుడైనా సరే ఆయన ఒక 1000 కోట్లకి దావా వేసి ఉంటే బాగుండేది. ఈ పాటికి అది తొలికి వచ్చేది. ఆ 1000 కోట్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంక్షేమానికి ఉపయోగపడాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు అనేటువంటి ఆత్మ చింతన లేదు, సమీక్ష లేదు. అతన్ని ఫాలో చేసేటువంటి ఆ ఉచ్చులో బిగిసిపోయి ఉన్నారు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్, రోజా, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు చెప్పాను, చిలకలూరుపేట ఎమ్మెల్యే, చిలకలూరుపేట మాజీ మంత్రి విడుదల రజని, అలాగే ఒక 20 మంది దాకా ఉన్నారండి వీళ్ళు. పేరుని నాని, కొడాలి నాని, వంశీ, ఇలా ఒక 20 ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే గ్రేడ్ 1 అన్నమాట. రోజా గారు గ్రేడ్ 2 ఒక 50 మంది ఉంటారు. గ్రేడ్ 3 ఒక 200-300 ఉంటారు. ఈ వీళ్ళని ఎవరు ఏ పార్టీలోకి తీసుకోరు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళే ఒకలా తీసుకోరు, జిల్లా స్థాయిలో తీసుకోరు, రాష్ట్ర స్థాయిలో తీసుకోరు. ఇక వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పి ఆ కోపంలోనే చావాల్సిందే వాళ్ళు. ఆ పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈయనేదో మళ్ళీ మేము వచ్చేస్తే బట్టలు ఓడదీస్తాం, పోలీసులు బట్టలు ఓడదీస్తాం, ఉద్యోగాన్ని తీసేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా పోలీస్ సంఘానికి, ఆయన ఏ ఒక్కడిని ఉద్దేశించి కాదు, 4 సార్లు నుంచి డీజీపీ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి, ఎస్ఐల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి అందరినీ చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు హైకోర్టులో కేసు వేయండి, ఇతను మా విధుల్లో ఆటంకం కలిగిస్తా ఉన్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు, ఇతను దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని అతను ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి అధికారులని బెదిరిస్తున్నాడని చెప్పి అరెస్ట్ చేయాలా, కేసు కట్టాలా. లేకపోతే అతను అలాగే పిచ్చోళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారు, పిచ్చి ముదిరిపోయి మాట్లాడతారు. కొంతమంది చూడండి రోడ్ల మీద ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, కనిపిస్తామని ఇష్టం వచ్చిన వాడు పిచ్చి ముదిరిపోయి ఉంటుంది. అది అలాగే పదవి పోయేటప్పటికి అతనికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ముదిరిపోయి
ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతన్ని కంట్రోల్ చేయాలి. ఇలా ఉదాసీనంగా వదిలేస్తే అతను ఖచ్చితంగా అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఏమైనా చేస్తాడు. పిచ్చి పట్టిన వ్యక్తిలాగా తిరుగుతూ ఉన్నాడు. 11 సీట్లు ఇచ్చి అతని బట్టలే తీశారు. మొత్తం తీసి డ్రాయర్ మీద నుంచోబెట్టినట్టు నుంచోబెట్టారు ప్రజలు. అయినా సరే అతనికి సిగ్గు ఎగ్గు లేదు, బుద్ధి రాలేదు. మళ్ళీ నేనే వస్తాను అధికారంలోకి అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, భారతదేశ ప్రజలకి విజ్ఞానం ఉంది, కాస్తంత ఆలోచించే శక్తి ఉంది. ఒకసారి నువ్వు చేసినటువంటి నీ పాలన, నీ రాక్షస పాలన, నీ నియంతృత్వ పాలన, నీ దోపిడీ పాలన చూసిన తర్వాత ల్యాండ్